నమస్కారం. సృష్టిలో అన్నీ ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నాయని, అంతా ఒక బ్యాలెన్స్లో ఉందని మనం అనుకుంటాం. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది, కేవలం ఆ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుందా? అదెప్పుడైనా దెబ్బతినొచ్చు గదా? దానికి కేవలం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న సర్దుబాట్లు కాదు, ఒక ఒక కాన్షియస్ గార్డియన్, అంటే ఒక సంరక్షకుడు అవసరం అనే ఆలోచనతో ఈరోజు మన చర్చ మొదలుపెడదాం. ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయేది ద సైలెంట్ గార్డియన్ ఆఫ్ క్రియేషన్ నుండి వచ్చిన ఒక భాగం. ఇది బ్రహ్మపురాణానికి సంబంధించిన సృష్టి సంరక్షకుడు ఎవరయ్యారు అనే అంశం గురించి చెప్తుంది. అయితే మన మిషన్ ఏంటి? అసలు ఇంత పెద్ద సృష్టిని కాపాడే బాధ్యత అది ఎవరు తీసుకున్నారు? ఆ డ్యూటీ అంటే నిజంగా ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అవును. ఇక్కడ మనం ఆలోచించాల్సింది అధికారం గురించో, కంట్రోల్ గురించో కాదు. ఈ సోర్స్లో మనకు చెప్పేది ఏంటంటే, సృష్టిని కాపాడటమనేది ఏదో ఒకసారి చేసే పని కాదు. అది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పటికీ అంతంలేమే ఒక బాధ్యత. మరి అలాంటి బాధ్యతను మోయాలంటే ఎలాంటి లక్షణాలుండాలి? ఇది ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా? సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈ సంరక్షకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఈ రచనలో కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. సంరక్షకుడు విశ్రాంతి లేకుండా గమనించాలి, అహంకారం లేకుండా జోక్యం చేసుకోవాలి, మరియు యాజమాన్యం లేకుండా పనిచేయాలి అట. ఒక్క నిమిషం. అహంకారం లేకుండా జోక్యం చేసుకోవాలంటున్నారు. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ఆచరణలో సాధ్యమేనా? ఎవరైనా ఒక చర్య తీసుకున్నప్పుడు అందులో కొంచెమైనా నేను చేశాను అనే భావన ఉంటుంది. కరెక్టే. కాని అక్కడే ఈ సంరక్షకుడి ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. ఈ బాధ్యతాశక్తి ప్రదర్శన నుండి పుట్టలేదని ఈ రచన నొక్కి చెబుతోంది. అది నిగ్రహం నుండి, అంటే సంయమనం నుండి పుట్టింది. అధికారం నుండి కాదు, కరుణ నుండి, అంటే దయ నుండి పుట్టింది. దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక మంచి తోటమాలిని తీసుకోండి. ఓకే, తోటమాలి. అవును, అతను మొక్కలను బలవంతంగా లాగి పెంచడు. వాటి పెరుగుదలకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. అంటే సరిగ్గా నీరు పోస్తాడు, ఎరువు వేస్తాడు, సూర్యరశ్మి తగిలేలా చూస్తాడు, అవసరమైనప్పుడు కలుపు మొక్కలను తీసేస్తాడు. నిజమే. అతను ఆ తోటకు యజమాని కావచ్చు, కాని అతని అసలు పాత్ర సంరక్షకుడిదే. అతను చేసే పని తోటంతా కనిపిస్తుంది, కాని అతనెక్కడా కనిపించడు. అతను సరిదిద్దుతూ సర్దుబాటు చేస్తూ ఉంటాడు తప్ప తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడు. వావ్! ఆ తోటమాలి ఉదాహరణతో విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే సంరక్షకుడు తెరవెనుక ఉండి పనిచేస్తాడనమాట. మీరిందాక ఆధిపత్యం, నియంత్రించడం లాంటి పదాలు వాడారు. సాధారణంగా మనం వాటిని ఒక పాలకుడి లక్షణంగా చూస్తాం. అవునవును. కాని ఈ సోర్స్లో పాలకుడు కాకుండా సంరక్షకుడు అనే పదం వాడారు కదా. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? పైకి ఒకేలా అనిపించినా చాలా తేడా ఉన్నట్టుంది. చాలా పెద్ద తేడా ఉంది. మన చర్చకు ఇదే గుండెకాయలాంటిదే. ఒక పాలకుడు తన రాజ్యాన్ని, ప్రజలను, సంపదను నాది అని చెప్పుకుంటాడు. వాటిపై అతనికి హక్కుంటుంది, యాజమాన్యముంటుంది. అవును. కాని ఈ సోర్స్లో చెప్పిన సంరక్షకుడు అలా కాదు. అతను అన్ని లోకాల భారాన్ని మోస్తాడు, కాని వాటిని తనవని ఎప్పుడూ చెప్పుకోడు. ఓ, ఇది ఎంత లోతైన భావన! సంరక్షకత్వం అంటే యాజమాన్యం కాదు, అది ఒక సేవ. ఇందులో వ్యక్తిగత లాభం కానీ, కీర్తిప్రతిష్టలు కానీ ఏమీ ఆశించరు. కేవలం కర్తవ్యం, బాధ్యత మాత్రమే ఉంటాయి. అంటే తనది అని చెప్పుకోకుండానే అంత భారం మోయడమా? ఇది నాకు చాలా కొత్తగా, కాస్త విచిత్రంగా కూడా అనిపిస్తోంది. ఎందుకంటే మనం సాధారణంగా నాయకులను వారి పనుల ద్వారా, వారి ఉనికి ద్వారా గుర్తిస్తాం. కాని ఇక్కడ ఉనికిని దాచుకోవడమే గొప్పతనం అంటున్నారు. ఇక్కడే అసలు విషయం ఉందనుకుంటా. పరిరక్షణకు త్యాగం అవసరం అని ఈ రచన చెబుతోంది. అయితే ఎలాంటి త్యాగం? అన్నింటినీ నిలబెట్టాలంటే అదృశ్యంగా ఉండడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప పని చేస్తూ కూడా ఎవరికీ కనిపించకుండా ఉండటం అదెలా సాధ్యం? ఇక్కడే మనం అటువంటి పాత్రకు చెల్లించాల్సిన అసలైన మూల్యమేమితో అర్థం చేసుకోవాలి. గొప్ప త్యాగాలు, నిజమైన త్యాగాలు తరచుగా మన కంటికి కనిపించవని ఈ సోర్సు సూచిస్తోంది. సంరక్షకుడి పని నిరంతరమైనది, సృష్టికి అత్యంత కీలకమైనది. కాని ఆ పనికి ప్రశంసలుగాని, గుర్తింపుగాని లభించవు. అతను వాటిని ఆశించడు కూడా. ఈ అదృశ్యంగా ఉండటమే నిస్వార్థ సేవ యొక్క అంతిమ రూపం. నిజమే. ఆధునిక ప్రపంచంలో కూడా మనం ఇలాంటి వాళ్లను చూడొచ్చు.
సమాజం కోసం నిశ్శబ్దంగా పనిచేసే ఎంతో మంది సామాజిక కార్యకర్తలు, మ్మ్. గుర్తింపు కోరుకొని శాస్త్రవేత్తలు, లేదా కనీసం మన సొంత కుటుంబంలో మన తల్లులు. వాళ్ళు చేసే త్యాగాలు ఎన్నో ఉంటాయి, కానీ అవి మనకు రోజూ కనిపించవు. అందుకే ఈ రచన మనల్ని కొన్ని ప్రశ్నలతో వదిలేస్తుంది. ఏంటవి? ఆ సంరక్షకుడు ఎవరు? పరిరక్షణకతను చెల్లించిన మూల్యమేమిటి? ఈ ప్రశ్నలు మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తాయి. నిజమే. ఈ విషయం గురించి కాసేపు ఆలోచించాలి. ఈ చర్చ తర్వాత నా మదిలో కొన్ని విషయాలు బలంగా నాటుకుపోయాయి. వాటిని ఒక్కసారి మననం చేసుకుందాం. మొదటిది, ఈ సృష్టిలో సమతుల్యత అనేది ఆటోమేటిక్గా జరిగిపోదు. దానికి ఒక కాన్షియస్ గార్డియన్, అంటే నిరంతరం మెలకువగా ఉండే ఒక సంరక్షకుడు అవసరం అనే ఆలోచన చాలా శక్తివంతమైనది. అవును. రెండోది, నిజమైన బాధ్యతకు పబ్లిసిటీ అవసరం లేదు అనే విషయం. అది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా. మూడోది, ఇది నాకు బాగా నచ్చింది, పరిరక్షణకు శక్తి కంటే నిగ్రహం చాలా ముఖ్యం. పవర్ ఉండటం గొప్పగాదు, దాన్ని సరైన సమయంలో సరైన విధంగా వాడటం గొప్ప. హ్మ్. నాలుగోది, సంరక్షకత్వం అంటే ఓనర్షిప్ కాదు, సర్వీస్. దేనిపైన హక్కును ప్రకటించుకోకుండా సేవ చేయడమే నిజమైన సంరక్షణ. ఇక ఆఖరిగా ఐదవది, గొప్ప త్యాగాలు ఎప్పుడు మన కళ్ల ముందు జరగవు, అవి తెర వెనుక నిశ్శబ్దంగా జరిగిపోతాయి. ఖచ్చితంగా. ఈ 5 అంశాలు కలిసి ఒక విభిన్నమైన శక్తి స్వరూపాన్ని మన ముందుంచుతాయి. ఇది మనం సాధారణంగా చూసే ఆధిపత్యం చెలాయించే శక్తి కాదు. ఇది నిస్వార్థం, చైతన్యం మరియు లోతైన కరుణలో పాతుకుపోయిన శక్తి. అవును. ఇది కేవలం ఒక పౌరాణిక కథలా కాకుండా నాయకత్వం గురించిగాని, బాధ్యత గురించిగాని మనమెక్కడ మాట్లాడినా, ఏ సందర్భంలోనైనా పరిగణించవలసిన ఒక అత్యంత శక్తివంతమైన భావన. ఇది మన వ్యక్తిగత జీవితాల నుండి వృత్తిపరమైన జీవితాల వరకు అన్నింటికీ వర్తిస్తుంది. ఈ సోర్స్ ఒక అద్భుతమైన వాక్యంతో ముగుస్తుంది. అది, పరిరక్షణ తన సంరక్షకుణ్ణి కనుగొంది, కాని ప్రతి సంరక్షకుడు చివరికి చర్య తీసుకోవలసిందే. ఇది ఇప్పటివరకు మనం చర్చించిన దానికి ఒక కొత్త మలుపిస్తుంది. ఇందాకటి వరకు సంరక్షకుడు లక్షణాలు, అతని స్వభావం గురించి మాట్లాడాం. అంత సైలెంట్గా, నిగ్రహంతో ఉండాలి అనుకున్నాం. కాని ఇప్పుడు సడన్గా చర్య అనే మాటొచ్చింది. అంటే యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. కరెక్ట్. ఇక్కడే కథ మరో స్థాయికి వెళ్తుంది. ఇప్పటివరకు మనం సంరక్షకుడి స్వభావం, అతని గుణగణాలు, అవసరమైన లక్షణాల గురించి లోతైన ఆలోచన చేశాం. అదంతా ఒక ఫిలాసఫీ. అవును, ఒక తత్వంలాగా. కాని ఈ చివరి వాక్యం మన దృష్టిని చర్య వైపు, అంటే ఆచరణ వైపు మళ్లిస్తుంది. ఒక సంరక్షకుడు నిగ్రహంతో, కరుణతో, అహంకారం లేకుండా ఉండాలి. అంతా బాగానే ఉంది. కాని ఏదో ఒక దశలో సృష్టికి లేదా ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు అతను జోక్యం చేసుకోక తప్పదు, చర్య తీసుకోక తప్పదు. ఇది మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. ఇంతకాలం నిగ్రహం పాటించిన జీవి చర్య తీసుకోవలసి వస్తే ఆ చర్య ఎలా ఉంటుంది? దయా, కరుణ పునాదిగా ఉన్న వ్యక్తి తీసుకునే చర్య ఎంత తీవ్రంగా ఉంటుంది? ఇది తత్వశాస్త్రం నుండి ఆచరణాత్మక పరిణామాల వైపు మన ఆలోచనను నడిపిస్తుంది. నిశ్శబ్ద సంరక్షకుడు మాట్లాడాల్సి వస్తే ఎలా ఉంటుంది? అదృశ్యంగా ఉండేవాడు అందరికీ కనిపించాల్సి వస్తే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలతో ఈ రచన మనల్ని వదిలివేస్తుంది.